పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న తమకు కనీస వేతనం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని భూపాలపల్లి మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు భూపాలపల్లి మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి 48 గంటల దీక్షకు దిగారు. ఈ దీక్షలో సిఐటియు నాయకులు రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు నాయకులు మాట్లాడారు. ఉదయం ఎవరూ లేవక ముందే లేచి పట్టణంలోని చెత్తా చెదారాన్ని తొలగించి మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచుతున్న తమకు కనీస వేతనం చెల్లించడం లేదంటూ ఆవేదన చెందారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికులకు 22,500 చెల్లిస్తున్నారని, కానీ మన తెలంగాణలో మాత్రం తమను గుర్తించడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం పనికి తగ్గ వేతనాన్ని కేటాయించాలని, లేని పక్షంలో దశల వారీ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అయ్యా, భూపాలపల్లి, నా పేరు బండారు బాబు, జయశంకర్ జిల్లా భూపాలపల్లి మాది. పారిశుద్ధ వర్కర్ను. ఈ పక్క రాష్ట్రంలో ఈ పారిశుద్ధ వర్కర్లా కానీ మున్సిపాలిటీలలో 22,500 రూపాయలు ఇస్తారు. అక్కడ లో బడ్జెట్దే ఇస్తారు. అయ్యా, మేము 4 గంటలకు లేచి వచ్చి 1 గంట దాకా నీళ్లు నిప్పులు లేవు, ఏం లేవు. ఈ రాజకీయ నాయకులు అయితే సరే సంతోషం, అది మేము చేయగలిగిందే. రాత్రి 1 గంటకు మొన్న మన ఆరోగ్య శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వచ్చినట్టు 1 గంటకు లేచి మళ్ళీ 1 గంట దాకా మళ్ళీ నీళ్లు మంచి లేకుండా 12 గంటలు చేసినాము. మళ్ళీ సార్ పోయేదాకున్న మళ్ళీ తిన్నది మళ్ళీ సార్లు వెనక సాఫ్ చేసినాము. మేము చేయరాని మురుగు, కుక్క, నక్క ఏది చచ్చినా కానీ అనాథ శవాలు ఇవన్నీ మేము చేస్తున్నాం. మాపై దయచేయాలి. హోంగార్డులకు కదా వాళ్ళు అవుట్సోర్సింగే ఉండే, వాళ్ళని పర్మనెంట్ చేసిండ్రు. కానిస్టేబుల్కి రెగ్యులర్ ధరలు ఉన్నట్టుగా రెగ్యులర్ వాళ్ళకు ఏమేమి వర్తిస్తాయో వాళ్ళకి అవే వర్తిస్తున్నాయి. ఈ పారిశుద్ధ వాళ్ళకు అయ్యా, మున్సిపాలిటీ అన్నప్పుడు కాలనీ అనేది ఉండాలి. ఏంటన్నా ఇంత ముఖ్యమంత్రి జాగా చూపించి, లోకల్ ఎమ్మెల్యే గారిని చూపించి సపరేట్ కాలనీ కట్టియాలి. వాళ్ళకు వర్కర్ కాలనీ అని ఉండాలి. మాకు ఉద్యోగ భద్రత లేదు. రాంగ పొంగ డివైడ్ల పోలు అంగి చూస్తాను. లారీలు, ఉసుక లారీలు, ట్రాక్టర్లు, బస్సులు ఏది ఢీకొని ఎట్లా పోతే ఇట్లా మేము ఇట్లా 1000 మంది చచ్చిపోయినాం. 1000 మందికి మాకు ఏది లేదు. ఏ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి హత్య మారుతుంది, ఆ ముఖ్యమంత్రి హత్య మారుతుంది అంటే ఏ ముఖ్యమంత్రి గారు వచ్చినా గదే పాట పాడిందే పాడరా, పాడు వల్ల దాసుగా అన్నట్టు గదేం అట్లా ఎక్కేదాకానే, తర్వాత ఎక్కినాక ఇది సాధ్యంగా 48 గంటల సమ్మగ్గానే మున్సిపాలిటీ కార్మికులు అందరూ సిద్ధమయ్యారు. 48 గంటల పాటు సుదీర్ఘంగా సమ్మె చేయుటకు పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా భూపాలపల్లి మున్సిపల్ కార్మికులు అందరం కలిసి ఐక్యతతో సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. కార్మికుల డిమాండ్ వచ్చేసి నెలకు 26,000 కనీస వేతనం, అలాగే సీనియారిటీ బట్టి త్వరతగిన మమ్మల్ని పర్మనెంట్ చేయాలన్నది మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే మున్సిపాలిటీలు అనేది లేకపోతే, మున్సిపాలిటీ కార్మికులు అనేది లేకపోతే భూపాలపల్లి మున్సిపాలిటీ అనేది ఒక అంధకారం అన్నది అందరూ గ్రహించాలి. ఎందుకంటే ఒక చుట్టాలున్న, ఫంక్షన్లున్న, ఎన్నో కార్యక్రమాలను వదిలిపెట్టుకొని తన సేవల్ని పూర్తి స్థాయిలో మున్సిపాలిటీకి అంకితం చేస్తూ ఉన్నారు. మున్సిపాలిటీ కార్మికులు శానిటేషన్ అయితేనేమి, ఎలక్ట్రీషియన్లు అయితేనేమి, పంప్ ఆపరేటర్లు అయితేనేమి, బిల్ కలెక్టర్లు, వాళ్ళకి ఇంటి పన్నులు కావాలన్నా, షాప్ లైసెన్సులు కావాలన్నా, ట్రేడింగ్కి ఒక మధ్యతరగతి షాప్కు వ్యక్తికి కావాల్సిన లైసెన్స్ కావాలన్నా కూడా లైసెన్స్ ఇచ్చే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది మున్సిపాలిటీ సంస్థ. మున్సిపాలిటీ కార్మికులకి చిన్న చూపు చూడకుండా వాళ్ళని వెంటనే మనసులో పెట్టుకొని త్వరతగిన 26,000 జీతం కనీస వేతనం ఇప్పించి, అలాగే సీనియారిటీ బట్టి వీలైనంత తొందరలో పర్మనెంట్ చేయాలన్నది మా విజ్ఞప్తి. ధన్యవాదాలు.